హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 29th మార్చ్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. అలాగే మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ అందించడం జరుగుతుంది. సో చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లోని ప్లేలిస్ట్లో ఉంటాయి, చూడండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అందులో కూడా జాయిన్ అవ్వండి. మీకు ఇంపార్టెంట్ కంటెంట్ అలాగే పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టుడే ఫస్ట్ టాపిక్ వచ్చేసి థాయిలాండ్, మయన్మార్లో భూ విలయం. నిమిషాల వ్యవధిలోనే వెంటనే 2 భారీ భూకంపాలు థాయిలాండ్, మయన్మార్ దేశాల్లో విధ్వంసం సృష్టించాయి. 2 భూకంప కేంద్రాలు మయన్మార్లోనే ఉన్నట్లు గుర్తించడం జరిగింది. తొలి భూకంప కేంద్రం మయన్మార్లోని సాయిగాంగ్ పట్టణానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. రెండవ భూకంప కేంద్రం కయాక్స్ పట్టణానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ భూకంపాలను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని సిస్మోలజీ అని అంటాము. దీనిని కొలిచే సాధనం రిక్టర్ స్కేలు. ఈ రిక్టర్ స్కేలుపై 7.7 తీవ్రతతో ఈ థాయిలాండ్, మయన్మార్ దేశాలలో భూకంపం సంభవించింది. ఇవి డిజాస్టర్ మేనేజ్మెంట్లో భాగంగా దీనికి సంబంధించి క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. అలాగే నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఉపాధి హామీ వేతనం రూపాయలు 307. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉపాధి హామీ పథకం రోజువారీ వేతనాన్ని రూపాయలు 307గా నిర్ణయిస్తూ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2024-25తో పోలిస్తే 7 రూపాయలు ఎక్కువగా పెంచింది. వచ్చే ఆర్థిక సంవత్సరం 2025-26 కాబట్టి అందులో 307గా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో వేతనాన్ని పెంచింది. అయితే 2024-25లో 300 రూపాయలుగా ఉండేది. దేశంలో అత్యధికంగా హర్యానాలో 400గా, కర్ణాటకలో 370, కేరళలో 369, తమిళనాడు, పుదుచ్చేరిలో 336గా ఉంది. ఇది మన రాష్ట్రానికి సంబంధించి గుర్తుంచుకోండి. నెక్స్ట్ కనుక చూసినట్లయితే మనీషాకు పసిడి పథకం. జోర్డాన్లో జరిగిన ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో భారత అమ్మాయి మనీషా బన్వాలా మహిళల ఫ్రీస్టైల్ 62 kg విభాగంలో స్వర్ణ పతాకం గెలిచింది. ఉత్తర కొరియాకు చెందిన ఓం కిమ్ను ఓడించింది. ఈ ఓం కిమ్ను ఓడించి మనీషా స్వర్ణ పతాకం గెలవడం జరిగింది. అలాగే నెక్స్ట్ టాపిక్ కూడా క్రీడలకు సంబంధించిందే. జూనియర్ హాకీ ప్రపంచ కప్నకు చెన్నై, మదురై ఆతిథ్యం. జూనియర్ పురుషుల హాకీ ప్రపంచ కప్ ఈ ఏడాది నవంబర్ 28 నుంచి డిసెంబర్ 10 వరకు మన ఇండియాలోని చెన్నై, మదురైలో జరగనుంది. ఇది ఆతిథ్య దేశం వచ్చేసి ఇండియా, నగరాలు వచ్చేసి చెన్నై, మదురై. జూనియర్ ప్రపంచ కప్ జరగడం మన దేశంలో ఇది 3వసారి. అలాగే నెక్స్ట్ టాపిక్ కనుక చూసినట్లయితే ఇది కరెంట్ పాలిటీలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో ఇలాంటివి చూసుకోండి. ఇలాంటి వాటి నుంచి క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. భావ ప్రకటన స్వేచ్ఛను గౌరవించాలి. భావ ప్రకటన స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిన హక్కు అని, దాన్ని రక్షించాల్సిన బాధ్యత న్యాయమూర్తులపై ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఓ వ్యక్తి లేదా సమూహం వ్యక్తపరిచే అభిప్రాయం చాలామందికి నచ్చకపోయినా దాన్ని గౌరవించాలని స్పష్టం చేసింది. భావ ప్రకటన స్వేచ్ఛ లేనప్పుడు ఆర్టికల్ 21 కింద గౌరవప్రదమైన జీవితం గడపడం అసాధ్యం అని తెలిపింది. ఆర్టికల్ 21 జీవించే హక్కును సూచిస్తుంది. భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించి కనుక చూసినట్లయితే భారత రాజ్యాంగంలోని 3వ భాగంలో ఆర్టికల్ 12 నుండి 35 వరకు ప్రాథమిక హక్కులు పొందుపరచడం జరిగింది. ప్రాథమిక హక్కులు మనకు 3వ భాగంలో ఆర్టికల్ 12 నుండి 35 వరకు ఉంటాయి. సో ఇవి చాలా ఇంపార్టెంట్. అందులో ఆర్టికల్ 19 నుండి ఆర్టికల్ 19 to 22 వరకు వివిధ స్వేచ్ఛలకు సంబంధించి ఉంటుంది. అందులో ఆర్టికల్ 19 క్లాస్ 1A అనేది వాక్ స్వాతంత్రము, భావ ప్రకటన స్వేచ్ఛ హక్కును సూచిస్తుంది. ఇది కరెంట్ పాలిటీలో చాలా ఇంపార్టెంట్. అలాగే నెక్స్ట్
ఆయుధ కర్మాగారంతో రక్షణ శాఖ ఒప్పందం. సైన్యానికి అధునాతన ఆయుధాల సరఫరా లక్ష్యంగా సంగారెడ్డి జిల్లా కంది మండలం ఎద్దు మైలారంలోని మెదక్ ఆయుధ కర్మాగారంతో రక్షణ మంత్రిత్వ శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. ఇది జిల్లా గుర్తుంచుకునేది చాలా ఇంపార్టెంట్. సంగారెడ్డి జిల్లా మెదక్ ఆయుధ కర్మాగారం అనేది ఎక్కడ ఉంది అని అడిగితే సంగారెడ్డి జిల్లా అని గుర్తుంచుకోండి. దీంతో రక్షణ మంత్రిత్వ శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. దేనికోసము అంటే నాగ్ మిసైల్ సిస్టమ్, నామిస్ ట్రాకింగ్ సిస్టమ్ వెర్షన్కు చెందిన ఆయుధాలను సరఫరా చేయనున్నారు. ఈ ఒప్పందం ప్రకారం 293 నాగ్ మిసైల్స్, నావిక యుద్ధ వాహనాలను సరఫరా చేయడానికి ఒప్పందం కుదిరింది. అలాగే నెక్స్ట్, యాప్స్ అన్నీ సురక్షితం కాదు. చాలా యాప్స్ మనం డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేస్తూ ఉంటాము. సో అలా యూజ్ చేసుకోవడం, అన్ని యాప్స్ యూజ్ చేసుకోవడం సురక్షితం కాదు అని తెలపడం జరిగింది. కృత్రిమ మేధ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ యాప్లన్నీ సురక్షితం కాదు అని భారత కంప్యూటర్ అత్యవసర స్పందన బృందం సెర్ట్-ఇన్ పేర్కొంది. ఈ బృందం అనేది దేశంలో ఇంటర్నెట్ భద్రతను పెంపొందించి సైబర్ దాడుల నుంచి రక్షణ కల్పించేందుకు ఏర్పాటైన జాతీయ సాంకేతిక సంస్థ. అలాగే నెక్స్ట్, దేశంలోనే మొదటిసారిగా హిజ్రాల కోసం మరుగుదొడ్ల సముదాయాన్ని బెంగళూరులో ప్రారంభించడం జరిగింది. రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 3192 అలాగే సులభ్ ఇంటర్నేషనల్ సహకారంతో ఉప్పరపేట మెజెస్టిక్ ఠాణా సమీపంలో నిర్మించడం జరిగింది.